అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేయబోతోంది. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇప్పటికే డబ్బులు అయితే మనకు జమ చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. కానీ ఇటీవల జరిగినటువంటి మీటింగుల్లో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో నిర్ణయం ఏది తీసుకోలేదు. కానీ ఇప్పుడు తాజాగా మనకు జరిగినటువంటి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డబ్బులు కూడా కేటాయించడం జరిగింది. మరి డబ్బుల విడుదలలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. ఈ డబ్బులను ఎప్పుడు విడుదల చేస్తున్నారు, అలాగే పీఎం కిసాన్ 19 విడత డబ్బులు పడని రైతులు ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మనం ఇక్కడ మాట్లాడుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూసి వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళే ముందు మీకు మరొకసారి రిక్వెస్ట్, దయచేసి ప్రతి ఒక్కరు కూడా వెంటనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సంవత్సరానికి 20,000 రూపాయలు ఇస్తామని ఆయన చెప్పడం జరిగింది. మరి 20,000 రూపాయల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు 6,300 కోట్ల రూపాయలను కేటాయించి వారందరికీ కూడా డబ్బులు జమ చేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి ఇందులో భాగంగానే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. మరి రైతులు ఏం చేస్తే ఈ డబ్బులు వస్తాయని చూస్తే ముఖ్యంగా మీరు ముందుగా ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే ఈ పథకాలకు అప్లై చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే వస్తాయి. మరి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏపీ ప్రభుత్వం అయితే ఈ నెలలోనే అవకాశం అయితే కల్పించబోతుంది. మరి ఈ నెలలో కనుక అవకాశం కల్పిస్తే మీకు అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వేయబోతోంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇప్పటికే మనకు డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఈ పెట్టుబడి కోసం. మరి ఈ రబీ సీజన్లో తప్పకుండా డబ్బులు వేస్తే ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతులకు వేయడానికి భావిస్తుంది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా వెంటనే ఇలాగ చేసి మీరు యొక్క డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎవరైతే రైతులు సిద్ధంగా ఉన్నారో, అంటే కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినటువంటి వారు ఉన్నారో, మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు పొందడానికి సిద్ధంగా ఉండండి. మీరు తప్పకుండా ఏంటంటే ఈ పట్టాదారు పాస్ పుస్తకం అంటే 1B జిరాక్స్, ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ ఇవన్నీ కూడా తీసుకుని మీరు ఈ యొక్క పథకం ద్వారా అప్లై చేసుకోండి. ముఖ్యంగా పథకానికి అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు అనేది మీరు తీసుకోవాల్సి ఉంటుంది. ఏపీలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బుల విడుదలకు ఏపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇక ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రతి ఏడాది కూడా రైతులకు మనకు ఈ యొక్క అంటే ప్రతి రైతుకు కూడా పీఎం కిసాన్ ద్వారా 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తుంది. ఇక ఇప్పటికే పీఎం కిసాన్ కింద 19 విడతల డబ్బులను జమ చేసింది. మరి 19 విడత డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ అవుతూ ఉన్నాయి. ఈ 19 విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో తప్పకుండా ప్రతి రైతుకు కూడా ఈ యొక్క డబ్బులు అనేది విడుదల కాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులు తప్పనిసరిగా ఇలా చేసుకోవాలని కూడా మనకు ఆదేశాలు అయితే జారీ చేసింది. ఇంకా ఎవరికైనా డబ్బులు పడినటువంటి రైతులుంటే తప్పకుండా మీరు ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కూడా సూచించింది. ఈకేవైసీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. కాబట్టి ఈకేవైసీ చేసుకోవడానికి మీరు ప్రయత్నం చేయాలి. ఈకేవైసీ చేసుకోండి. అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా చేసుకోవాలి. ఇదేంటి ప్రతి వీడియోలో చెప్తున్నారు అని అనుకోవద్దు. తప్పకుండా, ఎందుకంటే మీరు ఇలా చెప్తే ఎంతో కొంతమంది మనకు అప్డేట్ అయితే చేసుకుంటారనమాట. కాబట్టి ప్రతి రైతు కూడా ఇలాంటి అప్డేట్స్ కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వారు తప్పనిసరిగా ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా ఉండండి. అలాగే త్వరలోనే ఏపీ రైతులకు మరొక పథకం ద్వారా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు డబ్బులు అయితే వేయబోతున్నారు. ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా
ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా హెక్టారుకు దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మనకు కొన్ని వేల కోట్ల రూపాయలను అయితే విడుదల చేయబోతున్నారు. ఒక్కొక్క రైతుకు కూడా మనకు డబ్బులు అనేది వేసి వారికి మేలు చేసే విధంగా కూడా వేయబోతోందన్నమాట ఏపీ ప్రభుత్వం. అంటే గతంలో నష్టపోయినటువంటి రైతుల పంటలన్నీ కూడా ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నమోదు చేసుకోవడం జరిగింది. వ్యవసాయ సహాయకులు నమోదు చేయడం జరిగింది. మరి ఈ నమోదులో భాగంగా రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ ఎవరైనా సరే ఇంకా పంటలు నష్టపోయి ఉంటే మీరు కనుక ఈ పంట నష్టాన్ని అంచనా వేయించుకోకుండా ఉంటే మీరు అంచనా అంటే నమోదు అనేది చేయించుకోండి పంట నష్టాన్ని. ఈ పంట నష్టానికి మీకు అందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతుంది ఏపీ ప్రభుత్వం. ఇలా ఎన్నో పథకాలు, ఈ ఒక పథకమే కాదు మరెన్నో పథకాల ద్వారా కూడా మీకు డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ చేసే సమయం అయితే వచ్చింది. మరి ప్రతి రైతుకు కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందవచ్చు. ఇక మన ఏపీలో ఉన్నటువంటి రైతులకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా కూడా ఉంది. ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసి ఒక డబ్బులు అయితే తీసుకోవాలని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అన్ని పథకాల ద్వారా డబ్బులు వస్తాయి. మీరు చేయాల్సిందల్లా ఈకేవైసీ చేసుకోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం. కాబట్టి మీరు వెంటనే ఇలా చేసి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందండి. ఇక దీంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇక వచ్చే ఏడాది నుంచి అంటే 20వ విడత నుంచి కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన సాయాన్ని 20,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చింది. అంటే ప్రస్తుతానికి ఇప్పుడు 6,000 రూపాయలు ఇస్తున్నారు 3 విడతల్లో. మరి ఇక 10,000 రూపాయలు ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఇదే కాకుండా మరెన్నో పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఇవి గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందాలని కూడా ఏపీ ప్రభుత్వం మరొకసారి స్పష్టం చేసింది. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు ఇది చాలా మంచి అవకాశం. ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి మీరు యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాలకు అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి. ఈ నెల 26వ తారీఖు పైన 20వ తారీఖు పైన మనకు అన్నదాత సుఖీభావ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మీరు కనుక దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు డబ్బులు అయితే వేస్తుంది ఏపీ ప్రభుత్వం. ఈ విధంగా రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు. అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 6,300 కోట్ల రూపాయలను కూడా కేటాయించి ఈ డబ్బుల విడుదలకు ఆయన సిద్ధమైపోయారు. ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం. తప్పకుండా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు తెలుసుకోండి.